ఆగురు దోస్తులు, ఒక నిమిషం వీడియో అయితే స్కిప్ చేయకండి. అయితే మేము వీడియో చేసేటప్పుడు ఈ న్యూస్ అనేది చూడలేదు దోస్తులు. వీడియో అయిపోయినాక చూసినాం. పాపం ఈ అమ్మాయిని కఠినంగా క్రూరంగా దుర్మార్గుడు చంపిండు. వేస్ట్ గాడు. మేము ఎప్పుడన్నా కాస్త టైం ఉన్నప్పుడు వీళ్ళ ఫ్యామిలీవి వ్లాగ్స్ అనేటివి చూస్తూ ఉంటాం దోస్తులు. మినిస్టర్ ఎంటర్టైన్మెంట్ అని, మినిస్టర్ సాగర్ బ్లాగ్స్ అని, ఇలా చాలా చార్మి రంజిత్ అని వీళ్ళ ఛానల్స్ ఉంటాయి కదా. వీళ్ళ ఫ్యామిలీ అంటే మాకు ఇష్టం అన్నమాట. ఈమెకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, వైషు అమ్మ అని. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ పోరనోళ్ళ అయ్యా అవ్వకు ఇట్టం లేకున్నా కూడా వీళ్ళు పాపం ఈ పిల్లోళ్ళ తల్లి తండ్రి అల్లుడుగా కాకుండా కొడుగ్గా భావించి బిడ్డకు ఇచ్చి పెళ్లి చేసి వీళ్ళ దగ్గరనే పెట్టుకున్నారు. పాపం ఎవరన్నా అట్లా ఉంచుకుంటుర్రా దోస్తులు ఈ రోజుల్లో. కానీ ఈ పిల్ల వాళ్ళ అమ్మ మాత్రం ఉండని, నా బిడ్డ నా కళ్ళ ముంగట బతుకుతే నయం కదా అని వాణ్ణి ఈ పిల్లను ఇంట్లో పెట్టుకున్నది. బిల్డింగ్లా ఓ రూమ్లా వీళ్ళ బెడ్రూము కథ కార్యక్రమం అన్నీ వాళ్ళ అమ్మనే చూసుకుంటుంది. ఈ పిల్లగానోళ్ళ అవ్వకు అయ్యకు ఎవ్వరికి ఈ పిల్లంటే ఇష్టం లేదట. లేకపోతే నేను ఆ పిల్లని వేసుకుంటా అని వీడు సూసైడ్ దాకా పోయిండట. ఇక ఈ పిల్లొల్ల అవ్వ అయ్య ఎట్లయితేంది, ఎవరికైనా ఇచ్చి చేసుడే కదా అని ఈ పిల్లగానికి ఇచ్చి చేసిర్రట. చేసుకున్న 3 రోజులకే పిల్లగానోళ్ళ అవ్వ అయ్య వచ్చి బెదిరిచ్చిర్రట. మీ పిల్లను ఎన్ని రోజులకున్నా మేము చంపుతాం, నా కొడుకుకు ఇంకో పెళ్లి ఎత్తమని. పిల్లోళ్ళమ్మ భయపడి బయటకు ఎటు పోతే నా పిల్లని ఏం చేస్తారో అని ఇంట్లో పెట్టుకున్నారట ఈ పిల్లను. ఇట్లనే సంసారం చేసుకుంటా హాయిగానే ఉన్నారట, మంచిగానే ఉన్నారట. పిల్ల 4 నెలల ప్రెగ్నెంట్. ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు ఎన్ని గొడవలు వచ్చినా కూడా కలిసి ఉండాలి గాని మరీ ఇంత ఘోరంగా చంపుతారా? అసలు 4 నెలల గర్భవతిని ఎట్లా చంపాలనిపించింది వీనికి చేతులు ఎట్లా వచ్చినాయి? వీడు ఎక్కడున్నా తీసుకొచ్చి వీడు పొట్టు నరికి సంపాలే. ఇసొంటి బాడకవులు బతకద్దు. ఇయ్యాల రేపు ఆడపిల్లలకు అసలు స్వేచ్ఛనే లేకుండా పోతుంది. చిన్న పిల్లల నుండి పెద్ద పిల్లల దాకా ఘోరంగా ఎత్తుర్రు. వీళ్ళకి ఏమనిపిస్తుందో ఏమో దోస్తులు. ప్రేమ పెళ్ళి అని ఇట్లాంటి బాడకవులను నమ్మి మోసపోకుర్రి. వాడేంది ఇప్పుడు, వానికి ఏంది? కానీ ఈ పిల్లోళ్ళ కన్న తల్లికి తండ్రికి అన్నలకు వదినలకు ఈ పిల్ల ఒక్కటి దూరమైంది. పాపం వీళ్ళ పెద్దమ్మలు పెద్దనాన్నలు అన్నలు వదినలు 13 అన్న తమ్ముళ్ళల్లా ఒకతే చెల్లెనట. వాళ్ళు బాధ పడుతుర్రు. ఎంతైనా బాధే ఉంటది. ఇంత మంచిగుంది అమ్మాయి. ఇలా వ్లాగ్స్ మేము చూస్తాం దోస్తులు అప్పుడప్పుడు. వీళ్ళకు మేము చాలా కనెక్ట్ అయినామన్నమాట, వీళ్ళ ఫ్యామిలీకి. ఎందుకో బాధ అనిపించింది దోస్తులు. అందుకే మేము ముందుకు షేర్ చేసుకోవాలని చేసుకుంటున్నాం. దయచేసి ఇలాంటి బాడుకవులను నమ్మకుర్రి, నమ్మి మోసపోకుర్రి. కొందరు ప్రేమ పెళ్లి చేసుకొని సంతోషంగానే ఉంటుర్రు కానీ కొందరు చాలా బాధపడుతుర్రు. జాగ్రత్తగా ఉండుర్రి. ఈ కాలంలో మన పక్కనే ఉండుకుంటా, మన వెనకాలనే ఉండుకుంటా, తీయటి మాటలు మాట్లాడుకుంటా నమ్మిచ్చి మోసం చేస్తుర్రు, చంపుతుర్రు. ఈ రోజుల్లో ఎవ్వరిని నమ్మేటట్టు లేదు. ఈమె ఆత్మకు శాంతి కలగాలనంటే ఈ బాడుకోవు సచ్చి పోవాలి. ఇక ఏమైతుందో చూద్దాం. దోస్తులు, మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి, అస్సలు మిస్ కాకండి. దోస్తులు, అందరు ఏమంటున్నారంటే టైటిల్ కి తగ్గ స్టోరీ తీస్తలేరు ఎందుకు మీరు? అంటే తమ్ముని పెళ్లి అయితే అక్కకు వచ్చిన గోస అని అన్నారు కదా, వాళ్ళిద్దరికి గొడవ పెట్టడం, అది పెట్టడం, ఇది పెట్టడం ఎందుకు చేస్తలేరు అది ఇది అని అంటున్నారు. దోస్తులు, మేమైతే మా వర్షంలో మేమైతే వీడియోస్ చేస్తున్నాము. అన్ని గొడవలే ఉంటే బాగుండే అని కామెడీ అనేది యాడ్ చేస్తున్నాము, మామూలుగా యాడ్ చేస్తున్నాం అన్నమాట. లేట్ ఎందుకు మరి, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. పిచ్చిదానా, నువ్వు లేకపోతే నాకు అస్సలు నిద్ర పట్టలేదు తెలుసానే. వచ్చినందుకు థ్యాంక్స్ బంగారం. మా అమ్మ వచ్చిందని దగ్గరికి. అవును, అత్తమ్మ వచ్చింది. మానస ఇంటికి రానన్నది. నేను ఇక్కడ జరిగిన గొడవ గురించి మా ఊళ్ళకు చెప్పలేదు. చెప్తే వాళ్ళు బాగా సీరియస్ అయ్యేటోళ్ళు.
అబ్బా చెప్పందే నయ్యమే. చెప్పుతే నువ్వు ఇప్పుడు ఇట్లా ఉందువా ఆడికి పంచాయతీకి విలిపిద్దురు. నాకు ఇంట్లో మా అవ్వలొల్లి పెడితేనే భయం అవుతుంది. అసోంటిది నలుగుట్ల పంచాయతీ పెడితే నాకు ఉత్సవడదానే. ఓట్ నేను పంచాయతీకి రాకనే రాకపోదును. సాల్తి నీకు అన్ని భయమే, అంతా యాక్టింగ్ ఎత్తవు. నీకు ఏదంటే భయం ఉండదు గాని అంత యాక్టింగే. మానసదేవి ఇప్పుడు ఎందుకు కొరుతున్నావు? అన్నం తినవా? తినమంటే తింటలేవు. నాకు ఆకలి అయితలేదు, అయితే తిననా? నువ్వైతే తిన్నావు కదా నన్ను వదిలిపెట్టే మంచిగా ప్లేట్ నిండా పెట్టుకొని. నాకు ఆకలైంది నేను తిన్ననే. నువ్వు పోయినవన్న రందితోటి అన్నం తినలేదు. మధ్యాహ్నం టిఫిన్ తీసుకుపోయింది అట్లనే పట్టుకొచ్చిన. చాలే అన్న అబద్ధాలే. అవునా చూడుపో ఆ టిఫిన్ బాక్సు, మరి మా అమ్మ పడేయచ్చు. ఓ మానసా, అత్తమ్మ అన్నం తినవానే? తిందురా అన్నం. మీరు అందరు తిన్నాక నన్ను తినమంటుర్రా? అగో ఇదెక్కడి కాదనే, మేము పిలువనే పిలిస్తే రాయే మానసా రాయే మానసా అనంటే కుయ్యి మనకపోతివి కుట్టుకుమన పోతివి. మళ్ళీ అందరు తిన్నాక నేను తినల్లా అంటే అది ఏం ముచ్చటన్నట్టే. నాకు అద్దు ఇప్పుడు, నాకేం ఆకలి అయితలేదు. ఎందుకు రాయే? దానికి ఆకలి అయితలేదట తీయే. ఆకలైనప్పుడు తింటది తీయి. అలా తినకపోతే కనీసం తినుమని కూడా అనలేదు అని అనడానికారా? ఇప్పుడే అనబట్టే పిలిస్తే పిలవలేదని. అత్తమ్మ నాకు ఇప్పుడు ఏదద్దు, ఆకలి అయితే నేనే వేసుకొని తింటా. సరే తీయే, ఎవరినేమో నచ్చేటట్టు లేదు. ఏందే గట్లాంటివి అమ్మను? అమ్మ ఏం ఫీలింగ్ అవుతుందో? ఏం ఫీలింగ్ కాదు తీయి, మా ఇంట్లో నలుగురు పెట్టుకొని తింటుర్రు. మరి నువ్వు ఒకసారి పిలిచినావు, మీ అమ్మ ఒకసారి పిలిచిందో లేదో నాకు వినవలేదు గాని మరి రాని తోలుకపోలేదు. నువ్వు మా ఇంట్లో నిండా పెట్టుకొని తిన్నావు. ఆకలైందే? నీకు అన్ని ఆకలి అవుతాయి, పండుకోపోయినవిగా. నువ్వెడిపోతావు? ఏమన్నా రాత్రి ఏమన్నా డ్యూటీకి అయ్యేది ఉందా? ఏ డ్యూటీ లేదు, పండుకుంటా. కమ్ కమ్ స్లీప్. అబ్బో ఇంగ్లీష్ పీస్ బానే వస్తుంది నీకు. ఏమైందిరా ఇయ్యల్లా పనికి పోలేదు? నేనా అమ్మ, నాకు బాగా నడుము నొత్తందే, అందుకే ఇయ్యల్లా లీవు పెట్టినా. అయితే బిడ్డ సాతనైనప్పుడే వేసుకో, సాతన కానప్పుడు సప్పుడేక ఇంట్లుండి రెస్ట్ తీసుకో. గదే గదే అమ్మా. తిన్నవా అత్తమ్మ అన్నం? తిన్ననే. మీరు తిన్నరా? చిన్నోడేడి సప్పుడు లేదు. రాత్రంతా పడుకోలేదు, సడిదైంది కదా ఇప్పుడు వన్నట్టున్నాడు. పడుకున్నాడు. అత్తమ్మ ఏం కూర వండుకున్నావు? ఎల్లిపాయ కారం వేసుకున్నానే. అయ్యో నేను ఇంత గంగవేల కూర పప్పు వేసిన, ఇంత వేసిపోదునా నీకు? అప్పటికి వేసుకుంటా తీయే ఉండని. ఏమండి? ఏందే? ఏం లేదండి, ఎల్లుండి ఉగాది పండుగ కదా, నన్ను మా అమ్మోళ్ళ ఇంటికాడ దించేస్తారా? ఎందుకు ఉగాది పండుగ కూడా పోవాలని రూల్ ఉన్నదా? ఇక్కడనే ఉండు, ఇక్కడ ఎవరున్నారు? మళ్ళా అమ్మ నేను ఇద్దరమే అయితాం. ఇప్పుడు పోవుడు అవసరం లేదు తీయి, ఉగాది పండుగ అయిపోయినాక పోదువు. అమ్మ ఫోన్ చేసి రమ్మంటుంది, మధ్యలో బాగా రోజులు అవుతుంది కదా నేను పోక. ఏం కాదు పోకుంటే, ఆడ ఏం నీకు అంతగనం పెట్టి పోతలేరు, అంతగనం నువ్వు పోతే ఏమో అరుచుకుంటలేరు గాని. పెట్టిపోతలేరు అరుచుకుంటలేరు అని అంటే ఏమన్నట్టు? పెట్టలేదా, పొయ్యలేదా, అరుచుకోలేదా? ఇప్పుడు పోతే ఎందుకు అరుచుకోరు? ఎందుకు అట్లా మాట్లాడుతావు? మా వాళ్ళ అనుడితోటే నువ్వు అస్సలకే కొంచెం కూడా విలువియ్యవు. నేనెందుకు విలువీయనే? విలువీయకపోతేనే పోతున్నావు, అత్తున్నావు, చేస్తున్నావా? మరి నువ్వు గిన్నిసార్లా పోతున్నావు, నువ్వు రమ్మంటురు గాని ఒక్కసారన్నా మరి అల్లుడు రా అని అంటుర్రా? నేను ఈ మధ్యలో ఎప్పుడన్నా మీ ఇంటికి వచ్చిన్నా? ఇక నువ్వు పనికోతావని వాళ్ళంటలేరు. పనికి పోయినప్పుడు నువ్వు వండుకుంటా పెట్టుకుంటా ఉండాలి కదా. ఉగాదికి పోవులు లేదు, ఎటు పోవులు లేదు, అమ్మ ఇంటికాడ ఒక్కతుంటది, అవసరం లేదు. ఉగాది తర్వాత పోదు తీయలేవే. ఈడ నాకెవరున్నారు ఆనకెవరున్నారు? ఇంత నువ్వు చిన్నపిల్లగాడు ఉంటేనే ఇల్లంతా సందడాయే, అదో పండుగ తీరు అనిపిస్తుంది. నువ్వు వాడిపోతే అంత దయ్యాల తీరు అనిపిస్తుంది మాకింట్లున్నా. నాకు నడుమేలెత్తలేదమ్మా, ఏం చేయాలి? ఎప్పుడు పోతా అన్నా కూడా ఏదో ఒకటి అంటూనే ఉంటావు. పోదు తీయి, నాకు కోపం తెప్పియకు, చక్కగా పోయి పని చేసుకోపో నీది నువ్వు. అమ్మా ఏం చెప్తారు బిడ్డ? ఏం లేదమ్మా. అల్లుడు తోలెత్తా అన్నాడు అయ్యన్నా, లేకపోతే బాపును పంపల్లా? అద్దద్దమ్మా అద్దంటుండు అల్లుడు. అది ఉగాది పండుగ అయిపోయినాక పోదుతి అంటుండు. అయ్యో రారా అది బిడ్డ, నీ వదిన పోయేమో అవ్వగారింటికాడున్నది, నువ్వు వత్తవని ఆశ కొద్దీ నేనున్నా. ఇంట్లో ఒకదానికి మనసున మట్టి పాడైతలేదు, దానికి ఫోన్ చేసి రాయానంటే నేను ఇప్పుడు రాను, ఉగాది పండుగ అయినాక అత్తా అని అదంటాంది. అదే గాని అద్దంటాండే. అద్దంటాండా? ఓ లౌడ్ స్పీకర్ పెడతా మాట్లాడు. హలో అల్లుడు. చెప్పత్తమ్మా. అంతా బాగేనా? అంత బాగే. పని కోలేదా?
పోలేదు పోలేదు, కొంచెం ఆరోగ్యం మంచిగా ఉంటలేదు, పోలేదు అత్తమ్మ. సరే గాని బిడ్డను తోలేరాదు, ఆ మామయ్యను పంపిస్తా. నాకు కూడా ఇక్కడ పండుగ ఉన్నది, మాకెవరున్నారు, మా అమ్మ ఒకతేనాయే, నేను ఒక్కొన్నేనాయే. ఇప్పుడు పంప, పండుగ తర్వాత గిట్లా అత్తది తీయుర్రి. అయ్యో అందరు రారాదు మరిటే. మమ్మల్ని ఎందుకు రమ్మంటావు అత్తమ్మ నువ్వు? నీకు నీ బిడ్డ ఉన్ను మనబడత్తే అయిపోతుంది. నీకు మా అమ్మ గుర్తుకొత్తదా, నేను గుర్తుకొత్తనా? అయ్యో అల్లుడు గట్లన పడుతుంది, ఎందుకు గుర్తుకు రారు? నన్ను కాకున్నా కూడా మా అమ్మనన్నా మరి శ్వేతతోటి ఎప్పుడన్నా రా అని అంటన్నావా? అస్సలకే అనవాయే. మా అమ్మకు ఎవరున్నారు? మా అమ్మనేమో మీ మీద పానమంతా ఎల్లగొట్టుకుంటది. అయ్యో గట్ల తప్పులో పట్టుకుంటారా అల్లుడు? ఉన్నదా మీ అమ్మాడా? ఉన్నా ఓ వదినే సప్పుడు చేస్తలేవు. ఏం సప్పుడు చేయాలి? పల్లె ఉండు గంట పట్టుకొని కొట్టాలా ఏంటి? కొడుతూ రాలేవు నా దగ్గర, ఇద్దరం కొడదాందా. తాను గీడ పండుగ ఇచ్చి పెట్టుకొని నీ దగ్గరికి ఎట్లా వస్తావు అదినే? అయ్యో మరి నా బిడ్డనన్న పంపరాదు. నా కోడలు పోయి అవ్వగారి ఇంటికాడ ఉన్నది, నాకు మనసున పడతలేదు. నా కోడలు పోతే నాకు మనసున పడుతుందా? అయ్యో హలో అమ్మా, సరే తీయే, నేను తర్వాత ఎత్త తీయి, పండుగ అయిపోయినాకనే అత్త తీయే. ఏమో బిడ్డ, బూరెలు ఉగాది పచ్చడా తోటి వేసుకోవద్దా బిడ్డ? ఈ అవ్వ బిడ్డను కొడుకుండి అట్టుదే అయిపోయి అన్నట్టున్నది. అన్ననేమో ఆఫీస్ పోతాడు, నువ్వేమో ఆడుంటివి, వదిన పోయి ఆడుండే. సరే తీయమ్మ ఉండు. ఇప్పుడు వంప పండుగ వెళ్ళినాక వంపు తానడానికి గన్ని మాటలు అనల్లా నువ్వు? నేనేమన్ననే ఇప్పుడు? మమ్మల్ని రమ్మంటవా, మమ్మల్ని కాంతవా, నీకు నీ బిడ్డ ఉంటే చాలు, మనవడు ఉంటే చాలు అని అనబడితివి. ఏందో మరి అయితే ఆడు అన్నంత మాత్రాన మీ అమ్మేం తప్పు పట్టుకోదు, తప్పు పట్టుకునేది కాదు తియ్యి. ఎప్పుడు పోనీయరు. అయ్యో ఏ పోనీ తీయ అమ్మ, అదే కాసేపు ముఖం మాడుతుంది, మళ్ళా అదే సెట్ అవుతుంది. ఊకే అవ్వగారింటికి ఎందుకు పోవద్దు, పోతే విలువ ఉండదు. వదిన దగ్గరైనా అన్న దగ్గరైనా. కరెక్టే గాని ఇక ఎవరికైనా పానం కొట్టుకుంటదిరా అవ్వగారిల్లంటే. నాకేమో అందరూ చచ్చిపాయే అవ్వగారింటి తొవ్వే మర్చిపోతుని. దానికి ఉన్నన్ని రోజులన్నా పొమ్మనాలే రమ్మనాలే బిడ్డ. పోతుంది తీయే, పోయే టైంలో కనికి పండుగలకు మనల్ని నిష్పెట్టిపోతే మనకు బాగును అన్నట్టుండదా? ఉంటది. పొలను పంపమనంటే పంపాని అనబట్టే గాడు ఒక్క పండుగకు పంపడు, అట్టప్పుడు పంపుతాడు. ఓ లడ్డు, ఏంది? ఏమైందే గటు తిరిగి కూర్చున్నావు? ఏం కాలేదు, ఏం చేయమంటున్నావు? బిడ్డకు ఫోన్ చేసిన అల్లుడు పండుగకు పంపియనంటే పంపియడట. ఎల్లుండేనాయే ఉగాది పండుగ. పంపిస్తే ఏమవు? ఓ గంట సక్కటోనికి ఇచ్చినావు. ఓ పండుగకు పంపడాయే, ఓ పబ్బానికి పంపడాయే. ఏంటి అటు ఇటు పోయి మళ్ళా నా మీదికి ఊరుతావు? లత్తొక్కతేనాయే, ఆమెకు ఒక్కడే కొడుకాయే. అసొంటోళ్లకు ఇయ్యద్దు, ఇస్తే మన బిడ్డ అన్నే ఉండబట్టే పండుగలకు. ఒక్క పండుగ కన్నా వచ్చింది లేకపాయే, పోయింది లేకపాయే. అయితే ఆడైతేంది ఈడైతేంది, పండుగ అయిపోయినాక అత్తది తీయలేవు. ఓ మాజారేతి ముసలోడా, ఒక్కొక్కళ్ళు చూడుపో, ఆడపిల్లలు ఉన్నోళ్ళు పండుగలు అనుడితోటే అవ్వగారింటికి అత్తరు, 4 రోజులు ఉంటారు. అవ్వ అయ్యతోటి మంచిగా తినుకుంటా తాగుకుంటా ఎంజాయ్ చేస్తారు, పోతారు. ఇక మన బిడ్డ ఉన్నది, అంత చక్కటి అల్లుడికి ఇచ్చినవు, పండుగలకు రారాయే. అట్టప్పుడు అత్తే ఏం లాభం ఉన్నది? అయితే మన బిడ్డ మన ఇంటికి ఎప్పుడు అత్తే అప్పుడే మనకు అన్ని పండుగలు. దానికి కోపావుడు ఎందుకు రాలడ్డుగా? నీ కోడలు పోయేమో అమెరికాలు ఉండే, ఆ అమెరికా నుండి రాయే పండుగకు అని అంటే ఇప్పుడు నేను రానని అదనబట్టే. మన ఇద్దరం లేవా? నువ్వు బూరలి అయి నేను ఉగాది పచ్చడి చేస్తా, మంచిగా దేవునికి మొక్కుదాం, తిందాం. కొద్ది చక్కగా చేస్తావా నువ్వు? చేస్తారా లడ్డుగా? ఎండకు పోయి వచ్చే వరకు పానం అంతా గిర్రు అంటాంది. మంచిగా నడి సోపలా కూసున్నావు, నీకేం తెలుస్తాంది? ఓ నువ్వు కాక పోతున్నావు ఎండకు. ఇక ఏ మొగడు ఎండకు పోతలేడు, ఏ మొగడు పని చేసుకుంటలేడు. చాలుగాని లే, నేను ఇడ వంట చేసేపు ఆ రూమ్ లో వండుకోరాదు. అల్లా ఉడికి పాడైతుంది, ఇల్లనే సల్ల ఉంటది. నువ్వు లే అటేటు పో. పోతానది ఏమి నీ పక్కల వండ. పో మా లడ్డుగాడంటే లడ్డుగాడే, ముడ్డు తిప్పుకుంటా మూతి తిప్పుకుంటా ఓ ఉర్రుతది. ఇది లేకపోతే ఊరంతా చిన్నపోతుంది. తిరుపతి గాడు ఏడబోయి మునిగిండో, వీని దినాలి అయ్యా. వీడు నిన్న గుండుదానికి నాకు లొల్లు పెట్టిచ్చిండు. వీడు గనబడాలే, వీని తుకుడ చేస్తా. వీని ఇంటి ముంగట్నే కూర్చుంటా, వీడు వచ్చేదాకా తలుపులు దగ్గరికి వేసిండు, ఏటో అవతల పడ్డాడు. ఎట్లయితే అట్లాయే రారా తిరుపతిగా, ఎల్లని సంగతే చూస్తా. పోసక్క ఏందే
ఏమైంది పోసక్కో ఇలా ఒక్కదానివే గిడ కూసున్నావు? నేనాయే తిరుపతి గాని గురించి కూసున్నా, వాని సంగతే చూస్తా అని కూసున్నా. వాడు ఏమనుకుంటాండో ఏం కథనో. నిన్న గా బేకార్ దానికి నాకు లొల్లి పెట్టిచ్చే. అవునా, ఆడేడ మునిగిండు? ఏడ మునుగుతేంది, ఈడ వేలడా అని గురించే ఈడికి వచ్చి కూసున్నా. నర్సి నేను చేసింది లేదు, పీకింది లేదు. ఆ గుండు దాంతోటి నన్ను తిట్టిపిచ్చే, నన్ను కొట్టిపియడానికి కూడా వచ్చే. ఆ దొంగ ముండ ఏడబడతాడ విసుకుడు తండ్రుడు దాని పీసుకుడు గిదాలుగా. నా మొగడన్న గట్ల విసుకలేదు. ఏ ఊక పోసక్క, నువ్వు గమ్మతి మాట్లాడుతావు. అరే నిజమే, ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఊళ్ళు ఉండద్దంటారు. ఓ అమ్మలాడి, ఈడెవడే పోసక్క? ఏందో అమ్మలాడి అంటాడు. ఎవరు? నీది అమ్మలాడి. ఎవడేడు అమ్మలాడి అంటాడు? ఏమో, ఆ నోరు మూసి అడుగు. ఎవరాళ్ళు? ఎవరు నువ్వు? ఎవరు కావాలి? నాకు నీది కావాలి. నిఘా నిఘా అంటాంది, వస్తాదా? ఎవర్రా నువ్వు? మా ఊరికొచ్చి నన్ను కావాలని అంటున్నావు. నీ మొల్దారని తెంపితే. ఓ శంబయ్య, గిడి చూడెవడో గిట్లా మాట్లాడతాండు. ఎవరు భయ్యా నువ్వు? నాది ఈ ఊరికి కొత్తది. నాకు ఇక్కడ ఉన్న మనుషులు కావాలి. ఎందుకు? ఏం చేసుకుంటావు ఇక్కడ ఉన్న మనుషులను? నాది ఏమి చేసుకోదు, పట్టుకుంటాది. ఈ పట్టుకునుడు కైగ్గిదాలుగా. ఇది ముసలియా పడుసువా? ఎవడిడు ముసలియా పడుసుదా అంటాడు? నేను ముసల్లాన్నే. పడుసుది ఉన్నట్టు ఉన్నది నీది. నీకు మొగుడు ఉన్నాదా? లేడు. నాతో వస్తాది. రాను రాను. ఎవడే నర్సుడు? ఏ ఊరు నీది? అది జపాన్. ఈ జపాన్ ఎక్కడుందో, నీ కథ ఎక్కడుందో, గీ ఊరికి ఏమిటికి వచ్చినావు? అక్కడ మంచిది లేదు, ఇక్కడ మంచిది ఉంటాది అని వచ్చినా. నీది లడ్డూగుంది. ఊరిని అవ్వ. ఓ శంబయ్య, అగ్గిన నరసుకో. ఎవరయ్యా నువ్వు? నేను జపనులో ఉన్నది. నాది పేరు పైతాప్. పైతాపో మైతాపో ఎవ్వడేయుడు? ఎవరు కావాలా నీకెవరు? నాది డాటర్ ఉన్నది. ఇడు షుట్కి వల్ల అయ్యన ఏంది? నాది రెండు ఉన్నది డాటర్ ఇడా. నాది సన్నిన్లా ఉన్నది. చుటికా చుటికి? ఆ చుటికి, మేరే పప్పా చుటికి. ఓ శంబయ్య, వీని దాని ఇంటికి పట్టుకపో. దా పోదాం. నేను నీతో వస్తాదా? నో, ఇక్కడ లడ్డు ఉన్నది, అక్కడ పడుసు ఉన్నది. నాకు పడుసుది కావాలి, లడ్డూది కావాలి. ఏదన్నా ఒకటి వస్తాదా? కుక్కలకియ్య, నిన్ను నక్కలకియ్య, నీ మొల్దారం దెంప, నిన్ను కాయటికి పెట్ట. పండ్లు బర్రె పళ్ళు ఉన్నట్టే ఉన్నాయి, తెరుచుకొని లడ్డుది కావాలంటానవేమరా? నీ దినాలి అయ్యా, మేమెందుకు వస్తావురా నీతోటి? నాది నీకు కిస్ ఇత్తాది. ఏంది? నీకు ఇత్తాది. అబ్బో, షూటికే అనుకుంటే వీడు బాగా మోరుదోపున్నాడు. ఓరి శంబాడు పట్టుకపో. దా ఆ అది రాదు, నా మొగుడు సంపెత్తాది. ఇది వస్తాదా? నీది మొగుడు లేదు. నాకు మొగుడు ఉంది. అవో నా మొగుడు శంబడు. పోసవ్వా? నిజమా? ఆగలేవురా, నువ్వెన్నవుతాన్నావు ఇప్పుడు మందం. ఓ, నీది దీనికి మొగుడా? నా పిల్లం. వెళ్దాం పదా. పోసవ్వా ఉండు అత్త. నేను కుక్కలకి ఇయ్యపో. దీని మొల్దారని తెంప. వీడేవడే? ఆ షూట్కి అయ్యున్నట్టున్నాడు. అబ్బో, బిడ్డేదో అనుకుంటే అయ్యి అంతకన్నా మొరదో పోడే ఉన్నాడు. అవును పోసక్క, ఏందో ఏమో మాట్లాడుతుండు. నా మొగడు ఇనేది ఉంటే నువ్వు బయటకు పోయేది గిందుకే హాయ నర్సి అని నన్ను పొట్టుకొడుదాన్ను. అయ్యో సుటికి, ఓ సుటికి. పప్పాజీ. ఆరాజీ బేటా. పప్పాజీ, ఐఎమ్ సో హ్యాపీ పప్పాజీ. I am too so happy baby. Very small baby. She is doing bath. Come inside. Okay. తాత, నీది వచ్చిందా? దా పోతాన్నా. దా, చాయి తాగిపో. అద్దు షాయ్ అద్దేదద్దు. షాయికి పిలిచి ఆయనత విషయం ఇచ్చినా తెలియదు. అసోంటి బాపతిగాళ్ళు ఉన్నారు మీరు. ఇది ఎప్పుడు నో అంటాది, ఎస్ అనదే. తాత, మా పప్పాజీ వచ్చింది, నీకు చెడ్డీ కొంటాది. ఈ
ఈ షెడ్లీలు కగ్గిదాలుగా అచ్చినోనికి పోయినోని కల్లా చెప్పుతావా ముసలోనికి షెడ్లీలు కొనివని. డోంట్ వర్రీ, ఐ విల్ గివ్ యు 5 చెడ్డీస్. తాతా దా నీది తింటాది. అది తినది నీది తినది. తాతా ఈజ్ సో ఫన్నీ ఫెల్లో. ఐ రిమెంబరింగ్ మై గ్రాండ్ ఫాదర్ లైక్ దిస్. సో మచ్ ఫన్నీ. మై ఫాదర్ ఈస్ కేమ్. ఐ యామ్ సో హ్యాపీ. ఈ అన్నకు ఎన్నన్న పెళ్లి సంబంధాలు చూస్తుర్రాయే. గడ కొండ్రావుపేటల ఒక పిల్ల ఉందట. అవునా? ఏమో మరి ఇంకా చూస్తలేరు. ఇక ఎవరన్నా దొరికితే చేసుడే. ఇక ఎత్తేగా అదే వయసు అంత వేనాక ఈడంత వేనాక పెళ్లి చేసుకుంటే ఎట్లా పాడైతది. అదే చూడాలి. ఆ పిల్ల ముద్దుగున్నది పొడుగున్నది, మీ అన్నకు మంచిగుంటదని మామయ్య అన్నడే. మీ నాన్నతోటి కూడా అంటా అని అన్నాడు. అవునా అత్తమ్మ? మరి అంటే తెలుసు కదా అనుమాను మామయ్యను. అమ్మా ఏంది బిడ్డ ఇక్కడ కూర్చొని మంచిగా ముచ్చట పెడుతున్నావా? ఓ మొత్తం కిందికెళ్ళి మండుతుంది కావచ్చు నాతోటి మాట్లాడితే. చెప్పు బిడ్డ ఏమైంది? నా బట్టలు ఆన్నే ఉన్నాయి, పిండేయలేదా? పిండైపో, మళ్ళా నాకు రేపు వేసుకోవడానికి ఏం లేవు. నేను ఎక్క తక్కువ ఏం తెచ్చుకోలేదు. అయ్యో బట్టలన్నీ నానబెట్టిన బిడ్డ మానస పిండలేదా అని. ఏమో నానబెట్టిన బట్టలన్నీ విండినా. అలా అక్కయ్య లేవో తీసి పక్కకు పారేసిర్రో. నువ్వో అమ్మ నువ్వైతే విండిపో, నేనెందుకు పక్కకు పారేస్తా. పిండుతో తీయవ్వా, పిండుతో తీ. ఎంతసేపు ఆరుతాయి? పిల్లగాడు అన్నాడా? అన్నాడు. పండకపోతే ఏం చేస్తాడు? ఎవరి దగ్గరకు పోయి మాట్లాడినా కూడా గులుగబట్టే. అబ్బా ఈమె సూటిపోటి మాటలతోటి సంపుతది అంటేనేమో అన్న పేరు. నువ్వు కూడా జసేపు వండుపో, నేను మావిండెత్తా గాని. సరే గాని అమ్మ అల్లా బ్రెడ్ ప్యాకెట్ ఉన్నట్టుంది కదనే, బ్రెడ్ ఆమ్లెట్ వేసియవా? అది ఎట్లా ఎత్తారు బిడ్డ? ఏమున్నదే, కోడిగుడ్లు ఒట్టి అన్ని అల్లేసి అల్ల ముంచుకుంటా నూనెలా వేసుడేనాయే. నేను అన్ని వేసిత్తపా చేసుకుందువు. నాకు ఓపిక లేదమ్మా, అన్నం తినబుద్ధి అయితే లేదు. ఏదన్నా ఒకటి వేసియే. గొద్దలుంటాయి బయట, గోలిచ్చి పెట్టమంటావా? మా తింటావు, అవి కూడా టేస్ట్ వస్తున్నాయని. సరే తీ, వేసి పట్టుకరా. ఏమన్నా హోటల్ అనుకుంటున్నావా లేకపోతే రెస్టారెంట్ అనుకుంటున్నావా? ఆర్డర్ ఇయ్యంగానే వచ్చి అక్కడ ఉండటానికి. ఇప్పుడు మీ అమ్మ ఏది నన్నే ఏమంటది? మానస చేద్దామానే. ఓ నాకు కాళ్ళ రెక్కలన్నీ గుంజుతున్నాయి అత్తమ్మా, నాకు కూడా ఏరాదు అవి. నేను ఎప్పుడు చేయలే. నాకంటే ఎవరు ఏరు తీయి, నేనే వేసుకుంటా తీయే అమ్మ నా మందం. నువ్వు ఏ వచ్చిందానివి వేసుకొని తింటే ఏమైతుంది బిడ్డ? బోళ్ళు అన్నాడు వారెత్తమేందో ఇంకోమా. ఓ మత్తుదో మత్తి వేసిరుతి మీరు. ఏది అడిగినా వేయరు మీ మోకాలకు గాని. చూసినవా అత్తమ్మ, ఆమె నన్నే అంటాంది. ఏ ఆగరాదే, అది నిన్నెందుకంటది నన్నంటది. అవ్వగా అడుగుతున్నందుకు ఏది చేస్తలేవమ్మా అని దానికి నా మీద కోపం ఉంటది గాని నీ మీద కోపం ఎందుకుంటదే మానస? అన్నిటికీ ప్రతిదానికి మీద వేసుకోవద్దే. ఎందుకు గట్టిగా మనస్పర్ధాలు అత్తయి. సరే అత్తమ్మ, నేను అందుకే పట్టించుకుంటలేను కదా మాటలు. మంచిగుంటేనేమో మంచిగా అనిపిస్తుంది. మాకు కూడా మంచిగా అనిపించి మంచిగా మాట్లాడబుద్ధి అవుతుంది. ఇక ముక్కటు మూతిటి పెట్టినాక మాట్లాడబుద్ధి అవుతుందా? అయితే దానికి చిన్నప్పటి ఉంది కోపం ఎక్కువ. నేను కూడా ఇంట్లో ఒక్కదాన్నే బిడ్డను, నాకు కూడా కోపం ఎక్కువనే. మరి కొంచెం అత్తగారింటి కాడ అలిగి మలిగి ఉండాలి బిడ్డ. ఇప్పుడు అదైతే అత్తగారింటి కాడ సపరేక ఉండదా? అవ్వగారింటికి అత్తనే అది కావాలి ఇది కావాలని కొంచెం అంటారు. ఇక నువ్వైతే ఇప్పుడు మీ అన్నకు పెళ్ళైనాక మీ వాళ్ళతోటి అది కావాలి ఇది కావాలంటే వేసి పెడుతుందా? ఎందుకు వేసి పెట్టది? మనం మంచిగా ఉన్నాక అందరూ వేసి పెడతారు. సరే తీయే, నేనే ఎత్తతి ఏదోటి సపరేక కూసో. యా దోస్తులు చూసిర్రా మన వీడియో? లెంత్ తక్కువ ఉంది అని ఏం ఫీల్ కాకండి. ఇక మాకున్న కాస్త టైంలోనైతే మీకోసం అయితే వీడియో చేస్తున్నాము. అలాగే మేము వీడియో స్టార్టింగ్ లో మాట్లాడినాం కదా వైషు అని, ఆమె గురించి కొంచెం అంతా ఎట్లనో ఉంది పాపం. నాకైతే ఆ స్టోరీ ఇవ్వడంగానే ఎట్లనో అనిపించింది దోస్తులు. అందుకే ఇక చెయ్యాలా అద్దా వీడియో చెయ్యాలా అద్దా అని వెనక ముందు అయినా కానీ మన సబ్స్క్రైబర్స్ అందరూ మన వీడియోస్ గురించి ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి మీకోసం అయితే వీడియో చేసిన దోస్తులు. ఏం టెన్షన్ పడకండి, చాలా మందికి ఈ సిరీస్ అనేది నచ్చుతుంది. కొంతవరకు ఎవరికి కొంచెం నచ్చడం లేదు. బాధపడకండి దోస్తులు, ఖచ్చితంగా మీ ముందుకు మరో రియల్ స్టోరీ ప్లస్ కామెడీ స్టోరీస్ అనేవి ఖచ్చితంగా తీసుకొస్తాము. అస్సలు టెన్షన్ పడకండి, బాధపడకండి. మీ గురించి మేము ఖచ్చితంగా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు తీసుకొస్తాము. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి హైప్స్ ఇస్తున్నారా? ఖచ్చితంగా హైప్స్ ఇవ్వండి. మీరు హైప్స్ ఇస్తేనే మన వీడియోస్ అనేవి ముందుకు పోయి మీలాంటి వాళ్ళు మస్తు మంది చూస్తారు. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటది. బై బై దోస్తులు, మరి తర్వాత వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.